వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ ఐపీఎల్ రివ్యూ చూద్దాం. ఇది స్టేడియం మ్యాచ్ అయిపోయింది. అయితే ఈ మ్యాచ్లో ఫస్ట్ స్టార్టింగ్లో పంజాబ్ బ్యాటింగ్ తీసుకుంది. బ్యాటింగ్లో వచ్చేసి స్టార్టింగ్లో ఓపెనర్ మన్ ఆడాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ దిగాడు. అతను కూడా ఫాస్ట్గా ఆడాడు. 4 కన్నా 6 ఎక్కువ కొట్టాడు శ్రేయస్ అయ్యర్. అతని స్కోర్ వచ్చేసి 97. అతనికి పార్ట్నర్షిప్గా లాస్ట్లో శశాంక్ సింగ్ కూడా కొట్టాడు 45 రన్స్ దాకా. అయితే వీళ్ళ స్కోర్ టోటల్ వచ్చేసి 243 రన్స్ హై స్కోరు టార్గెట్గా ఇచ్చారు. 244 టార్గెట్గా ఇచ్చారు గుజరాత్ జైంట్స్కి. అయితే గుజరాత్ జైంట్స్ కూడా స్టార్టింగ్ నుంచి బాగానే ఆడుతున్నారు. కాకపోతే గిల్ ఫస్ట్ తొందర అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బట్లర్ బాగా ఆడాడు. బట్లర్ కూడా 70 రన్స్ దాకా కొట్టాడు. ఇద్దరు ముగ్గురు బాగానే ఆడారు. రూథర్ఫర్డ్ కూడా అక్కడ బాగా ఆడాడు. రూథర్ఫర్డ్ కూడా 50-60 రన్స్ దాకా కొట్టాడు. ఫైనల్ కూడా బాగానే లాస్ట్ ట్రై చేశారు గెలవడానికి. కాకపోతే పంజాబ్ కింగ్స్ బౌలింగ్ టైట్ ఉంది. లాస్ట్కి ఇలా వైశాఖ్ విజయ్ కుమార్ బాగా వేశాడు. హర్షదీప్ సింగ్ కూడా బాగానే వేశాడు. వీళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్ ఉండే వరకు పంజాబ్ కింగ్స్ గెలిచింది మ్యాచ్. అయితే లాస్ట్ ఫైనల్ ఓవర్ దాకా వచ్చింది మ్యాచ్. ఇట్లే నా ఛానల్లో క్రికెట్ ఐపీఎల్ రివ్యూస్ వస్తుంటాయి, మూవీ రివ్యూస్ కూడా వస్తుంటాయి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.